షహిన్షా వెళ్ళిపోయారా? దేవుడి దయ వల్ల అన్నీ సర్దుకుంటాయి జోదా. మీరు బాగా అలసిపోయి ఉంటారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. లేదు మోతి, నేను వెళ్ళి మన కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాల్సింది. నేను మీతో పాటు వస్తాను. వద్దు మోతి, నువ్వు కూడా రోజంతా శ్రమిస్తూనే ఉన్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. మరి మీరు? నేను చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నేను షహిన్షాకి చెప్పానే గాని ప్రజల మనసుల్లో వారి పట్ల గల ద్వేషాన్ని ప్రేమగా మారుస్తానన్నానే గాని అది జరగాలంటే నేనింకా చాలా శ్రమించవలసింది. బయలుదేరుతాను. ప్రణామాలు రాధాదేవి. రేపు రాత్రికి పంచాయతీ ఉంది, మీరు తప్పక రావాలి. పార్వతి గారు, నేను మీకు ఇదివరకే చెప్పేశాను, మాకిలాంటి వాటి మీద ఆసక్తి లేదని. నేనిక్కడికి వచ్చింది రోగులకు చికిత్స చేయడానికే గాని ఇలాంటి సమావేశాల్లో పాల్గొని మా సమయాన్ని వృధా చేసుకోలేము. అలా అనకండి. మీరంటే అందరికీ ఎంతో గౌరవం. మీకు తెలుసుగా, ప్రస్తుతం ప్రజల్ని ఉత్సాహపూరితులు చేయవలసింది. వాళ్లలో కొత్త ఆశలు చిగురింప చేయాలి. ఇలాంటి చిక్కులతో పోరాడగలమన్న నమ్మకం కలిగించాలి. మీరక్కడికి వచ్చినట్టయితే మీ మాటలు విని ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ ఔషధం కన్నా ఆత్మవిశ్వాసం ప్రభావం ఎక్కువ. అవును, ఈ విపత్కర వేళలో షహిన్షా నుంచి ఎటువంటి సహాయమూ అందలేదు. ఆ స్థితిలో మీరొచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. ఈ గ్రామాన్ని పునరుద్ధరింపజేశారు. అన్నింటిలోనూ మాకు అండగా నిలిచారు. పాలకులు ఎవ్వరూ చేయలేని పనిని ఒంటరిగా మీరొక్కరే చేశారు. అందువల్ల ఇక్కడ వాళ్లంతా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు, సర్పంచ్ కంటే ఎక్కువగా. మీరు పంచాయతీ వద్దకు వస్తారని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానివ్వండి, మీరు మరీ అంతగా చెప్తున్నారుగా, నేను తప్పకుండా వస్తాను. సకీనా, నాదిరా, నువ్విక్కడా? మీ ఇంటికి మరమ్మతు పనులు ఇంకా ప్రారంభించలేదని నాకు తెలిసింది. ఆ పనికి కొందరు మనుషుల్ని తెచ్చాను. కానీ మా ఇంటి పని ఎప్పుడో మొదలైపోయిందే. ఎలా? వారసుడు తప్ప వేరే ఎవరై ఉంటారు? షహిన్షా ఆగ్రాలో లేనందువల్ల వారసుడు గారు ఆ బాధ్యతలన్నీ తన మీద వేసుకున్నారు. ఈ ఊళ్ళో ఏ ఇళ్లకైతే మరమ్మతులు అవసరమో ఆ ఇళ్లన్నిటికీ పని మొదలైపోయింది. ఎప్పుడైనా పనివాళ్లు తక్కువగా ఉన్నా, ఎవరైనా పనివాడు అలసిపోయినా వారసుడి గారు స్వయంగా పనికి దిగుతారు. వారిని చూస్తే కాబోయే షహిన్షా అని అనిపించదు. వారి ప్రవర్తన చూస్తే వారు కూడా మనలో ఒకరని అనిపిస్తుంది. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం అంతగా బాలేదు, వెళ్ళండి. వద్దు రాకుమారా, మీరు ఈ సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి గారు. మీరు ఈ పని చేస్తే బాగుండదు. బాగుండడం బాగుండకపోవడం అనే ప్రసక్తే రాకూడదు. ఎవరైనా ఏదైనా పని తగదనుకుంటే అది వాళ్ళ సంకుచితత్వం. మా మాట వినండి. మీ ఆరోగ్యం బాలేదు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి.